కారుమూరి వెంకటరెడ్డి. నిన్న కాక మొన్న వచ్చిన ఒక టుప్కి అతన్ని అధికార ప్రతినిధిగా ఇచ్చేసి సాక్షి మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టుతున్నారు. ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి వచ్చి కాపులు తిడతా ఉంటే కోపం రాని వైసీపీ కాపులకి ఒక జనసేన కాపు లీడరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే కోపం వచ్చేసి అందరూ ప్రెస్ మీట్లు వరుసగా. మరి ఇది కాపు యువతలో ఒక ఆలోచన కల్పితే ఏంటి వాళ్ళు ఎంత బానిసత్వం చేస్తున్నారు? ఒక కులం మీద అభిమానం ఉన్నవాళ్ళు అయితే ఆ కులంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరిని తిట్టినా కోపం రావాలి. లేదా వచ్చి ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణంగా కారుమూరి వెంకటరెడ్డితోటో లేదా మరొక రోజారెడ్డితోటో మరొక మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం తిట్టకండి. ఏమన్నా ఉంటే మేము విమర్శించుకుంటాం, కులం వాళ్ళం కాబట్టి మాకు ఉంటుంది. అంతేగాని మీరు ఇతర కులం నుంచి వచ్చి విమర్శిస్తూ ఉంటే అదే కాపుల్లో ఉన్న యువత మమ్మల్ని వైసీపీలో ఉన్న కాపుల్ని చిన్నచూపు చూస్తున్నారు కదా, మేము చేతగానంలో అయిపోతున్నాం కదా వాళ్ళ దగ్గర, మీరు ఎందుకు తిడతారు అసలు మా కులం అని చెప్పి అడగాలి. నిజంగా బాధ్యత ఉండి నిజంగా సిగ్గున్న వాళ్ళు అయితే. అంతేగాని జగన్ గారు మీరు తిడతారా కాపుల్ని తిట్టండి, రోజారెడ్డి గారు మీరు తిడతారా తిట్టండి, కారుమూరి వెంకటరెడ్డి గారు మీరు తిడతారా తిట్టండి. మిమ్మల్ని కానీ మా కాపులు ఎవరైనా తిడితే మేము కూడా తిడతాం వాళ్ళని. ఏం బానిసత్వం అండి బాబు ఇది? హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నాం, దాన్ని తీస్తే ఒక వాళ్ళు ఇచ్చిన మనకు చాలా మంది నవ్వు వస్తాయేమో. నాకు నవ్వు రాలా. అనిత గారు మేకప్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వాళ్ళ కులంలో ఉన్న మహిళను అవమానించారని మాట్లాడలేదండి, వాళ్ళ కులం గురించి మాట్లాడలేదండి. హోంమంత్రి గారు ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఎంతో కష్ట నష్టాలు కోర్చుకుని ఆ స్థాయికి వచ్చి హోంమంత్రి అయిన వంగలపూడి అనిత గారిని వైసీపీ నుంచి ఉన్న కొద్దిమంది దారుణమైన వ్యక్తులు విమర్శించారని ఆయన ఒక దళిత వర్గం నుంచి వచ్చిన మంత్రి గారి గురించి మాట్లాడాడు. ఆయన ఆవిడకి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఈ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వైసీపీ నుంచి వచ్చిన రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిడతాడు చూడండి. మాట్లాడితేనే నీ కోపం వచ్చింది. మరి 5 సార్లు అరవకొండ శ్రీధర్ అబార్షన్లు చేపిస్తే మళ్ళీ అబార్షన్లు చేయించినటువంటి ఆ అరవ శ్రీధర్ శిష్యుడు ఎవరైతే తాతంశెట్టి నాగేందర్, అదే ఆడబిడ్డ హర్షవేణాని లాఠీతో కొడితే ఏమయ్యా హర్షవేణ ఆడబిడ్డ కాదా? మేకప్ అంటేనే వచ్చిందా అనితా గారి మీద? నీ అరవకొండలోకి ఎమ్మెల్యే గారికి ఒక మహిళకి మధ్యలో జరిగిన వాళ్ళ పర్సనల్ వ్యవహారం. ఆ వ్యవహారానికి హోంమంత్రి గారిని విమర్శించి డైరెక్ట్గా కించపరుస్తూ మాట్లాడింది ఒకటేనట. ఈ రెండు ఒకటేనటండి. వీళ్ళకి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కారుమూరి వెంకటరెడ్డి ఒకసారి అలాగ పాజులో ఉండు. నిజంగా కనుక ఇదే పేరు నాని, ఇదే కారుమూరి వెంకటరెడ్డి, ఇదే వైసీపీ వాళ్ళు కనుక రామాయణ కాలంలో కనుక ఉంటే, జస్ట్ ఇది ఇమాజిన్ అండి, మీరు జస్ట్ ఊహించుకోండి. రామాయణ కాలంలో కనుక ఉంటే శ్రీరామచంద్రుని కూడా వీళ్ళు ఇలాగే విమర్శించరండి. ఎలాగ చెప్పమంటారా? ఏమయ్యా శ్రీరామచంద్ర, సీతాదేవి గారిని మీరు రావణాసురుడు ఎత్తుకెళ్ళాడని అంత ఇచ్చేస్తున్నావే, మరి అదే సమయంలో తాటకి అనే ఒక మహిళ, ఒక అమాయకమైన మహిళ నీకు అడ్డొచ్చిందని చంపేశావే, ఈ మహిళ ఆ మహిళ ఒకటి కాదా? ఇదే వైసీపీ వాళ్ళు కనుక భాగవతం కాలంలో ఉండుంటే శ్రీకృష్ణుడు పరమాత్ముడిని కూడా వీళ్ళు విమర్శించరండి. ఎలాగ చెప్పనా? ఏమయ్యా శ్రీకృష్ణ, మీ చెల్లైన ద్రౌపదికి ఏదైతే సంథింగ్ ఆ చీరలో ఒక అవమానం జరిగింది కదండి, ఆ అవమానం జరిగితేనే నువ్వు అంత ఉగ్రుడైపోయావే, మరి అదే నీకు పాలివ్వడానికి వచ్చిన పోతన అనే ఒక అమాయక మహిళని నువ్వు చంపేశావే, ఇది న్యాయమా అంట. అంత దరిద్రులేండి బాబు. వెంకటరెడ్డి, ఇక్కడ ద్రౌపదీదేవి పోతన ఇద్దరు మహిళలే, కానీ ఇద్దరు ఒకటి కాదు, బోత్ ఆర్ నాట్ సేమ్. అక్కడ రామాయణ కాలంలో సీతాదేవి అలాగే తాటకి ఇద్దరు మహిళలే, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. వీళ్ళు అమాయకులు. ద్రౌపదీదేవి కానీ సీతాదేవి కానీ అమాయకులు. వారి భర్తలో వారి వ్యవహారం, వారి కుటుంబాన్ని చూసుకునే ఒక అమాయక మహిళల్ని విమర్శించడం బాధ్యత గల ప్రతి ఒక్క మగోడికి కోపం తెప్పిస్తుంది. నువ్వు చెప్తున్న తాటకి కానీ లేకపోతే పోతన కానీ వాళ్ళు రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు. అక్కడ బాలకృష్ణుడిని, కృష్ణుడు చిన్న వయసులో ఉన్న కృష్ణుడు వారికి ఆవిడ విషం, పాల రూపంలో విషం ఇచ్చి చంపేద్దామని వస్తే ఆ పోతను ఆయనే చంపేశాడు. అలాగే ఇక్కడ తాటకి శ్రీరామచంద్రుడు వాళ్ళ భార్య కోసం వెళ్తూ ఉంటే అడ్డొచ్చి శ్రీరామచంద్రుడిని చంపిన చూసింది, అప్పుడు వేసి పారేశారు. ఏదో మహిళలైనందు మాత్రాన ఇద్దరు ఒకటి ఎవరు? కారుమూరి. ఈవిడి ఒకటి, బోత్ ఆర్ నాట్ సేమ్. కారుమూరి ఎంత ఘోరంగా ఉన్నారేటయా. పార్టీలో కోట వినోద శ్రీకాళహస్తి ఆమె ప్రైవేట్ వీడియోలు తీస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే, నేను తీయలేదు కాబట్టి ఆయన తీసేపించాడని ఆమె చెప్పింది. మరి ఎందుకు నువ్వు నోరు మెదపలా?
ఈ రోజు అనిత గారిని కోట వింత గారి మ్యాటర్ నేను మాట్లాడిగానండి, అది కూడా పర్సనల్ విషయం. అక్కడ ఏది జరిగిందో దానికి ప్రతీకారం కూడా జరిగింది. వాళ్ళు చెల్లుకు చెల్లు, అది అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏమీ లేక ముందు మనోడు ఏదో 2 ఎగ్జాంపుల్ చెప్పినట్టు చెప్పాడు, కానీ చివరికి వచ్చేటప్పటికి అతని నిజ స్వరూపం చూపిస్తాడు. చూడండి, ఏదో మేకప్ అనగానే నువ్వు మేకప్ వేసుకొని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మేకప్ వేసుకొని వచ్చి మాట్లాడుతావులే, నీకు వాళ్ళ తేడా ఏం లేదు. మరి 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఏదైతే 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారే, ఏం నోరు మెదపలా? ఆ అమ్మాయి ఆడపిల్ల కాదా? ఇప్పటికీ దాదాపు 14-15 రోజులు అవుతుంది, చిన్నపిల్ల కనపడలేదే, నీ జిల్లాకు సంబంధించే కదా, ఎందుకు నోరు? తిరు జిల్లాలో కనిపించలేదే, వెళ్ళారు ప్రభుత్వం నుంచి అందరూ వెళ్ళారు, చేయాల్సిన పనులు చేస్తున్నారు. మరి ఇదే మాట మేము అడిగితే కారుమూరి, అరే ఒక రౌడీ షీటరు, ఓ గంజాయి కేసులో ఉన్న వ్యక్తి, ఓ పోక్సో కేసు ఉన్న వ్యక్తి, అతనికి ఏదో ఒక లాకప్లో ఏం జరిగిందో తెలీదు, ఒకవేళ చనిపోయాడు అనుకుందాం, ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి గారు పరిగెట్టుకు వెళ్ళారే, అక్కడికి వెళ్ళి కాపు కులం పేరుతో రాజకీయం చేయాలనుకున్నారే. ఒక రౌడీ షీటర్కి మీరు పూర్తి మద్దతునిచ్చేసి ఎస్ మేము రౌడీలకే మద్దతు ఇస్తాం, మాకు రౌడీలు అంటేనే ఇష్టం అని మీరు ప్రకటించారే, తుని ఎందుకు వెళ్ళలేదు? తుని ఎందుకెళ్ళి ఆ పసిపాప మిస్ అయింది కదా, ఎందుకని మీరు వెళ్ళి అక్కడ ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పలే? జగన్ గారు ఎందుకు వెళ్ళలేదు? దాడిశెట్టి రాజా గారు ఎందుకు వెళ్ళలేదు? స్థానిక మాజీ శాసనసభ్యులు బుర్ర బుద్ధి ఉందా? ఏదైనా మాట్లాడేటప్పుడు బుర్ర బుద్ధి ఉందా? మాట్లాడలా నువ్వు రోజా గారిని ఉద్దేశించి డైమండ్ రాణి అని సిగ్గు లేకుండా వాగావు కదా, ఓ వాగుడు కళ్యాణ్ అలియాస్ కోడి కళ్యాణ్, మరి అది తప్పు కదా. మళ్ళీ నీకు సంబంధించినటువంటి చివరికి వచ్చేటప్పుడు బుద్ధి చూపించాడు ఏరా, అది వైసీపీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే చివరికి వచ్చేటప్పటికి కారుమూరి వెంకటరెడ్డి గారు రోజారెడ్డి గారికి సపోర్ట్ చేశారు. రోజా గారిని కూడా ఇలాగ అన్నావే అంటున్నాడు. రోజా గారు ఎలాంటి మాటలు అంటారు? కారుమూరి రోజా గారు ఏమన్నా ఎవరి జోలికి వెళ్ళని ఒక సాధ్వి ఆవిడి, ఎవరి జోలికి ఆవిడ వెళ్ళరా? దా చూద్దాం కారుమూరి. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎవడో ఆ మాట చూడు ఒకసారి కారుమూరి. అరే ఇలాంటి మాటలు ఎక్కడన్నా అనిత గారు ఎక్కడన్నా మాట్లాడారా? మొన్న కూడా ఆడు అనే మాట అయితే ఆవిడ అన్నది, ఎందుకంటే అతని మాటలు అలా ఉన్నాయి కాబట్టి. సరే ఆ ఒక్క మాటనే పట్టుకుని అలా అంటదా అన్నారు. మరి ఈవిడి మాటలకి ఈవిడికి అసలు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు కారుమూరి? ఆవిడ గొంతు కానీ లేకపోతే ఆవిడ మాటలు కానీ విన్నే ఇచ్చారు కదా మీరు. ఒకసారి విని ఆవిడ ఎవడో లా అన్నది. మరి లాతో ఏం మాటలు ఉంటే ఊహించుకో. ఎవడో లా గాడు మహిళ, ఎవడో పిల్ల పిత్రేగాడు పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతుంది. ఈ మాటకి అర్థం ఏంటో నీకు తెలియదా కారుమూరి? నీకు నాకు తెలియకుండా ఉంటుందా? మనమే అంత తెగరోళ్ళమా? కానీ ప్రజలు మనకంటే ముదురులు. నీ నోరంతా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలీదా? ఇది మన రోజా గారు. లకారం ఆ లాగోడుకు లక్షలు దే చేసుకో. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే పళ్ళు రాలకూడదని చెప్పు తీసుకోకూడదని అంటుంది. నేను చెప్పాను కదా, సీతాదేవి వేరు తాటకి వేరు, ఇద్దరు మహిళలే, బోత్ ఆర్ నాట్ సేమ్. కారుమూరి నువ్వు ఇక్కడ అనిత గారిని తిట్టడం లేదా రోజా గారిని అంటాం ఒకటి కాదు. సీతాదేవి కోసం వెళ్ళి అదే శ్రీరామచంద్రుడు మహిళల్ని ఎంతో గౌరవించి తన పినతల్లి మాట ప్రకారం అడవులకు వెళ్ళిన అదే శ్రీరామచంద్రుడు తాటకి అనే ఒక మహిళని ఏం క్షమించలేదు. ఆయన దేవుడే క్షమించలేదు రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళకి. ఇప్పుడు మీరు రోజా గారి భాష వింటున్నారు కదా, ఆవిడ ఒక మహిళగా ఉందా, ఆవిడ మాట తీరు, లేకపోతే ఒక రాక్షస ప్రవృత్తి ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలు.
ఏడాది పాటు మీరు చేసినటువంటి సస్పెన్షన్ వాంఛనీయమైనటువంటి పరిస్థితి. ఇందులో ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తడానికి అవకాశం లేదు. ఇది కేవలం ఆధార సాహిత్యంగా మేము విడుదల చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. మీరు మీడియా పాయింట్ లో రేప్ చేసే ధైర్యం లేదనేటటువంటి కొన్ని మీడియా ముందు అలా నన్ను ఎవరైనా రేపు చేయగలరా అని అడగకూడదు కదమ్మా మహిళకి అనేసి అంటే ఎవరో అడిగారు జర్నలిస్ట్, నీకుందా చెప్పంటుంది ఆవిడ. ఈవిడ్ని డైమండ్ రాణి అన్నారటండి. అయ్యి బాబోయ్, అంత పెద్ద మాట అని సరే కారుమూరి. అరే రే రే రే. అందుకని వీళ్ళు వచ్చి హోంమంత్రి గారిని ఎలా పడితే అలా మాట్లాడేస్తారటండి. హోంమంత్రి గారిని అలా మాట్లాడేస్తే మనం ఏమనకూడదట. అది వాళ్ళ సపోర్టింగ్ ఎలా ఉందో చూడండి.